హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో రెసిప్రొసిటీ థియరం మీద టూ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసాము. ఈరోజు మనం ప్రాబ్లం 3 సాల్వ్ చేద్దాం. సో అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఈ కింద ఈ నెట్వర్క్ యూజ్ చేసుకుని ఈ నెట్వర్క్లో 1 ohms రెసిస్టెన్స్ బ్రాంచ్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. అదే అడుగుతున్న క్వశ్చన్. అండ్ ఇంకోటి ఏం చెప్పాడు, నెట్వర్క్ అండ్ కంటైన్స్ ఓన్లీ రెసిస్టర్స్. సో ఇక్కడ మనం రెసిప్రొసిటీ థియరం అప్లై చేద్దాము. రెసిప్రొసిటీ థియరం అప్లై చేయాలి అంటే కండిషన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, లీనియర్ నెట్వర్క్ అయి ఉండాలి. ఆల్రెడీ ఈ క్వశ్చన్ లో ఓన్లీ రెసిస్టర్స్ అన్నాడు కాబట్టి ఇది ఒక లీనియర్ నెట్వర్క్. అండ్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ సోర్స్ ఉండాలి. ఓన్లీ వన్ ఇండిపెండెంట్ సోర్స్ ఉంది. సో సెకండ్ కండిషన్ సాటిస్ఫైడ్. అండ్ ఏమైనా డిపెండెంట్ సోర్స్ ఉన్నాయని చెప్పాడు నెట్వర్క్ లో, ఏ డిపెండెంట్ సోర్సెస్ కూడా ఉన్నాయని చెప్పలేదు. సో థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫైడ్. సో ఇప్పుడు మనం రెసిప్రొసిటీ థియరం అప్లై చేసి ఈ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాము. అంతకంటే ముందు ఒకసారి రెసిప్రొసిటీ థియరం ఏం చెప్తుంది అన్నది మనం రికాల్ చేసుకుందాం. రెసిప్రొసిటీ థియరం ఏం చెప్తుంది, ఈవెన్ తో సోర్స్ అండ్ రెస్పాన్స్ యొక్క పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసినప్పటికీ రెస్పాన్స్ టు సోర్స్ యొక్క రేషియో అన్నది సేమ్ గా ఉంటుంది. అదే రెసిప్రొసిటీ థియరం చెప్తుంది. సో ఇక్కడ మనం ఈ కేసులో చూద్దాము. ప్రెసెంట్ ఇక్కడ కేసులో ఇక్కడ ఏంటి, రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో ఎంత, రెస్పాన్స్ ఎంత, అది 2 amperes, ఎగ్జైటేషన్ ఎంత 10 volts, అంటే రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో ఎంత వచ్చింది 1/5. ఇది ఈక్వేషన్ 1 అని అనుకుందాం. ఇప్పుడు ఈ ఫిగర్ చూద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఆల్రెడీ ఇక్కడ మనకి రెస్పాన్స్ టు సోర్స్ అండ్ రెస్పాన్స్ యొక్క పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేయాలి కదా. సో బ్రాంచ్ ఎక్స్ లో మనకి 10 volts ఉంది, ఇక్కడ సోర్స్ ఉంది, మనకి ఇక్కడ బ్రాంచ్ వై లో సోర్స్ ఉంది, అంటే సోర్స్ యొక్క పొజిషన్ చేంజ్ అయింది. అలానే బ్రాంచ్ వై లో మనకి ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది, ఇక్కడ బ్రాంచ్ ఎక్స్ లో రెస్పాన్స్ మనం చూస్తున్నాం. సో బ్రాంచ్ ఎక్స్ అండ్ బ్రాంచ్ వై లో సోర్స్ అండ్ రెస్పాన్స్ పొజిషన్స్ అయితే ఇంటర్చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ కేసు తీసుకున్నట్లయితే ఏంటి, నెట్వర్క్, ఇది ఒక నెట్వర్క్ అనుకుంటే ఇదంతా 30 volts సోర్స్. అండ్ ఈ 30 volts సోర్స్ ద్వారా ఇదేంటిది, షార్ట్ సర్క్యూట్ ఉంది కదా, సేమ్ కండిషన్ చూడాలి. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ఉంది, సో ఇక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ చేస్తే ఈ 30 volts సోర్స్ ద్వారా ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఐ కాదు, ఎందుకంటే ఐ అన్నది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్ ఆర్, రెసిస్టర్ 1 ohm. సో ఇక్కడ కరెంట్ ఐ అనుకుందాం. సో రెసిప్రొసిటీ థియరం ప్రకారం రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు, మనకి ఈక్వేషన్ 1 లో ఎంత వచ్చింది, రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో 1/5. సో ఈ I/30 అన్నది ఈ 1/5 కి ఈక్వల్ అవ్వాలి. సో I/30 ఈజ్ ఈక్వల్ టు 1/5. 5 1s are 5 6 are, అంటే కరెంట్ flowing due to 30 amps source in the Y branch in X branch is I is equal to 6 amperes current. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఫ్లో అవుతున్న ఈ నెట్వర్క్ నుంచి బయటకు వస్తున్న కరెంట్ ఎంత 6 amperes అని తెలిసింది మనకి. మీరు ఇక్కడ ప్రెసెంట్ గివెన్ ఫిగర్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ 5 amps ఫ్లో అవుతుంది. ఈ 5 amps నుంచి మనం ఏంటి తెలుసుకోవచ్చు అంటే, టోటల్ ఇక్కడ ఈ ప్లేస్ నుంచి చూస్తుంటే టోటల్ నెట్వర్క్ కి ఎంత వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తున్నాం, 10 volts. అండ్ టోటల్ నెట్వర్క్ లోకి ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది కరెంట్, ఈ సోర్స్ నుంచి ఫ్లో అవుతుంది. సో సోర్స్ యొక్క నెట్వర్క్ ఇస్తున్న సోర్స్ యొక్క వోల్టేజ్ అండ్ నెట్వర్క్ లో ఫ్లో అవుతున్న కరెంట్ టోటల్ కరెంట్ ని రేషియో తీసుకుంటే యాజ్ పర్ ఓమ్స్ లో మనకి నెట్వర్క్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే నెట్వర్క్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత వస్తుందండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాజ్ పర్ ఓమ్స్ లో వోల్టేజ్ బై కరెంట్, ఇక్కడ వోల్టేజ్ 10 volts అండ్ కరెంట్ 5 amperes కాబట్టి ఆర్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు 2 ohms. ఇప్పుడు ఈ నెట్వర్క్ యొక్క రెసిస్టెన్స్ నేను సోర్స్ అండ్ రెస్పాన్స్ యొక్క పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసినంత మాత్రాన నెట్వర్క్ యొక్క రెసిస్టెన్స్ చేంజ్ అవుతుందా, అవ్వదు. నెట్వర్క్ యొక్క రెసిస్టెన్స్ చేంజ్ అవ్వదు, నెట్వర్క్ యొక్క రెసిస్టెన్స్ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం సేమ్ ఈ కేసులోకి వద్దాం.
సేమ్ మళ్ళీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సరే, ఇప్పుడు 6 amps, ఇప్పుడు ఎంటైర్ ఈ నెట్వర్క్ ఎంత రెసిస్టెన్స్ ఉంది, 2 ohms రెసిస్టెన్స్ ఉంది. సో ఈ 1 ohms కి రెసిస్టర్ కి ప్యారల్ గా 2 ohms రెసిస్టర్ అయితే ఉంది. సో మనం నెట్వర్క్ మళ్ళీ ఒకసారి రీడ్రా చేద్దాం. సో ఇదంతా 1 ohm అండ్ టోటల్ నెట్వర్క్ యొక్క రెసిస్టెన్స్ ఎంత, 2 ohms. ఓకే, టోటల్ నెట్వర్క్ యొక్క రెసిస్టెన్స్ 2 ohms. 2 ohms. అండ్ ఇక్కడ నెట్వర్క్ నుంచి ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత అండి, ఇక్కడ ఈ నెట్వర్క్ నుంచి ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత వచ్చింది, యాజ్ పర్ ఇది రెసిప్రొసిటీ థియరం యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తే 6 amps వచ్చింది. సో సో ఎంత ఫ్లో అవుతుంది, 6 amps. ఇది ఐ మనకు కావాల్సింది ఇందులో 1 ohm రెసిస్టర్ లో ఫ్లో అవుతున్న కరెంట్. సో కరెంట్ డివిజన్ రూల్ అంటే సిడిఆర్ అప్లై చేస్తే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 1 ohms రెసిస్టెన్స్ బ్రాంచ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ది రిమైనింగ్ ఆల్ ది రెసిస్టెన్స్, దట్ ఈస్ 2 + 1. అంటే 6 × 2/3, 3 1s are 3 2s are ఎంత వచ్చింది, 2 × 2 4 amps వచ్చింది. సో కరెంట్ flowing through 1 ohm resistor is equal to 4 amps. This is how we need to solve the problem using reciprocity theorem. సో నేనైతే మీకు అంత క్లారిటీగా చెప్పాను అని భావిస్తున్నాను. మీరు ఈ వీడియో ఎంతవరకు చూశారు అంటే నేను మీకు చెప్తున్న కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి ఎండ్ వరకు వీడియో చూసినందుకు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. టుమారో నెక్స్ట్ లెక్చర్తో మీట్ అవుదాం.